పార్ట్ 2 అంటే ఏంటో, ఎలా ఉండాలో ప్రాక్టికల్‌గా చూపించారు ఆదిత్యధార్. 'దురంధర్ 2కి మధ్య 3 నెలల గ్యాపే ఇచ్చారు. 'దురంధర్' డిసెంబర్ 5న విడుదలైంది. 'దురంధర్ 2' ఈ నెల 18న రిలీజ్ అయింది. 'దురంధర్' ఓటీటీలో వచ్చి ఆ సినిమా గురించి విపరీతంగా చర్చించుకుంటున్న దశలోనే 'దురంధర్ 2' ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. 'దురంధర్' మూడ్‌లో ఉన్నప్పుడు పార్ట్ 2 కూడా దించేశారు. దాంతో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. 'దురంధర్'కు మించిన వసూళ్లు పార్ట్ 2 రాబడుతుంది. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే నార్త్‌తో పాటు సౌత్‌లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. పార్ట్ 2 పేరుతో ఆ ప్రాజెక్ట్‌ని ఏళ్లకు ఏళ్లు నానబెడుతున్న సమయంలో పార్ట్ 2 అనేది ఎలా తీయాలో చెప్పిన దర్శకుడు ఆదిత్యధార్. ఈ విషయంలో ఆదిత్యధార్ అడుగుజాడల్లో మిగిలిన దర్శకులు నడవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే పార్ట్ 2 హిట్ అయిందో అప్పుడే పార్ట్ 3 గురించి ఆశలు ఆలోచనలు రేగుతున్నాయి. పార్ట్ 2 హిట్ అయిన వెంటనే ఏ దర్శకుడైనా పార్ట్ 3 ఉంటుంది అని అనౌన్స్ చేయొచ్చు. ఆ క్రేజ్ ని వాడుకోవచ్చు. కానీ ఆదిత్యధార్ అది కూడా చేయలేదు. పార్ట్ 3 ఉండదు అని కుండబద్దలు కొట్టేశారు. దానికి బదులుగా కొత్త కథలపై వర్క్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన. 'దురంధర్ పార్ట్ 3కి స్కోప్ కూడా ఉంది. దావూద్ ఇబ్రహీం పాత్రని అడ్డు పెట్టుకుని పార్ట్ 3 లాగించేయచ్చు. కానీ ఆదిత్యధార్ ఆ పాత్రని మంచానికి పరిమితం చేయడానికి ఇష్టపడ్డారు. సో పార్ట్ 3 పై వస్తున్నవన్నీ జస్ట్ ఊహాగానాలే. కాకపోతే ఆదిత్య తదుపరి ప్రాజెక్టులపై ఈ 'దురంధర్' ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అభిమానుల అంచనాలు కూడా పెరిగిపోతాయి. వాటిని రీచ్ అవ్వడానికి ఆదిత్య చాలా కష్టపడాల్సి వస్తుంది. రణ్వీర్ సింగ్ పై కూడా హంజా పాత్ర ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకొచ్చి కొత్త పాత్ర చేసి మెప్పించడం తనకు కూడా కష్టమే. ఈసారి కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలంటే ఇంకా బలమైన పాత్రలు పట్టుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ రాసే దర్శకుల్ని వెతికి పట్టుకోవడం ఇప్పుడు చాలా సవాల్.